అధ్యాయం ఆదికాండము 3వ అధ్యాయంలో కొన్ని వచనాలని మనం ఇక్కడ చదువుకునే వారంగా ఉంటాం. ఆదికాండం 3వ అధ్యాయము 14వ వచనము, 14 నుండి 17 వరకు మార్చి చదువుకుందాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, ఆ రీతిగా మార్చి మనం చదువుకుందాం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానమై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమును ఆమె సంతానమునకు వైరం కలుగజేసేదను. అది నీవు తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టు అని చెప్పాను. 16వ వచనం, ఆయన స్త్రీతో, నీ ప్రసవమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. 17వ వచనం, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఆ తర్వాత 18, 19 వచనాలు కూడా చదువుదాం. అది ముళ్ళ తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తిరిగిపడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నే పోదువని చెప్పాను. దేవుడి వాక్యములను మన కొరకు దీవించును గాక. ఇక్కడ దేవుడు మరి మొట్టమొదటి మానవుడు చేసిన అవిధేయతను బట్టి యోహానుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో 4వ వచనం, ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించిన చేసిన పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి దేవుడు 4 రకాల శాపాలు ఈ చదువుకున్న లేఖన భాగాల్లో మరి మానవునికి దేవుడు ఇచ్చినట్లుగా చూస్తాం. 4 రకాల శాపాలు. ఒకటి 14వ వచనంలో సర్పమును దేవుడు శపించాడు. రెండవది 16వ వచనంలో స్త్రీని నీ గర్భవేదన మిక్కిలి హెచ్చించేదను వేదనతో అని, రెండవదిగా 16వ వచనంలో స్త్రీని ఆయన శపించాడు. ఆ తర్వాత 17వ వచనంలో ఆదామును బట్టి ఈ నేల ఏమైపోయిందట? శపించబడ్డది. గచ్చపొదలు ముళ్ళ తుప్పలు, నేల శపించబడ్డది. ఒకటి సర్పాన్ని శపించాడు, రెండవది స్త్రీని శపించాడు, మూడవది నేలను శపించాడు. ఆ తర్వాత 19వ వచనంలో నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోదు, మానవుని ఆదాముని శపించి 4 విధాలుగా దేవుడు ఆయన కోపాన్ని మరి మానవుల మీద ఆయన శాపాన్ని ఇక్కడ మరి ఇచ్చినట్లుగా మనం ఈ భాగంలో చూస్తాం. మొట్టమొదటిగా 14వ వచనంలో, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాగుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఇక్కడ సర్పమును దేవుడు శపించాడు. సర్పమును నీవు మన్ను తింటావు, ప్రాగుతావు, కడుపుతోనే ప్రాగుతావు అని చెప్పి సర్పాన్ని దేవుడు శపించినట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం. అయితే సర్పాన్ని దేవుడు శపించాడు కదా, ఆ శాపము ఏమైపోయింది అని అంటే, యోహాను బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ బాప్తిస్మం ఇస్తూ ఉంటే, అక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో కొంతమంది వచ్చారు యోహాను దగ్గరికి బాప్తిజం తీసుకోవడానికి కొంతమంది వస్తే, ఎవరెవరంట వచ్చిన వాళ్ళు? 7వ వచనం, అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తిజం పొందుట వచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు బ్రతుకును తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? తగిన ఫలము. ఇక్కడ యోహాను అన్నాడు ఒక మాట, ఏమన్నాడు? సర్ప సంతానమా అని అన్నాడు. సర్ప సంతానం అంటే ఎవరు? పాము పిల్లలు కాదు. మనం పాము పిల్లలు అనుకుంటాం, పాము పిల్లలు కాదు. ఎవరు అంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు. వాళ్ళు ఇంకా రక్షణ పొందల.
మారు మనసు పొందల, ప్రభువుని ఎరగల. ప్రభువుని ఎరగనటువంటి వారి విషయంలో యోహాను ఏమన్నాడు అని అంటే, ఎవరు మీరు? సర్ప సంతానము. కాబట్టి మీరు ఎవరంటే సర్ప సంతానము. యేసు ప్రభువారు కూడా ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో ఏమన్నాడు యేసు ప్రభువారు? మీరు మీ తండ్రి యగు యోహాను సువార్త 8వ అధ్యాయము 44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి నెరవేర్చుకొనుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడనై ఉన్నాడు. ఇక్కడ అన్నాడు యేసు ప్రభువారు, మీరంతా ఎవరు అని అంటే అపవాది సంబంధులు. అపవాది సంబంధులు, వారి బిడ్డలు మీరు. అందుకనే బాప్తిస్మిచ్చే యోహాను మాట అన్నాడు, ఓ సర్ప సంతానమా. యేసు ప్రభువారు కూడా అదే అన్నాడు, మీరంతా ఎవరు? అపవాది సంబంధులు. ఎందుకంటే వాడు ఆది నుంచి అబద్ధికుడు, వాడు మోసగాడు, వాడు దుర్మార్గుడు, వాడి దగ్గర నిజమే లేదు, సత్యమందు నిలిచిన వాడు కాడు. అందుకనే సత్యమందు నిలబడక అబద్ధములాడుతూ దేవునికి వ్యతిరేకంగా జీవించే వారందరిని గురించి ఏమని రాయబడింది అని అంటే, వారంతా కూడా ఎవరట? సర్ప సంతానం. దేవుడు లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఆదాముని చేసిన తర్వాత ఆదాము గురించి ఒక మాట ఉంది. లూకాసు వార్త 3వ అధ్యాయము చివరి వచనం 38వ వచనం చివరి మాట. 3:38లో చివరి మాట. 38 చివరి మాట. కేయినాను ఎనోషును షేతును, సేతు ఆదాము దేవుని కుమారుడు. ఆదాము ఎవరంట? దేవుని కుమారుడు. సర్ప సంతానం కాదు. మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరులను చేసు. కాబట్టి ఆదాము ఎవరు అంటే దేవుని కుమారుడు. అయితే దేవుని కుమారుడు రాను 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 ఏమైపోయాడంటే అపవాది సంబంధం అయిపోయాడు. మీరందరూ కూడా ఎవరు అంటే సర్ప సంతానము అని బాప్తిస్మిచ్చే యోహాను అన్నాడు. అంటే రాను రాను ఏమైపోయారు? ఆదాము ద్వారా వచ్చిన సంతతి అంతా కూడా సర్ప సంతానం అయిపోయారు, అపవాది సంబంధులు అయిపోయారు. ఎందుకు అపవాది సంబంధులు అయ్యారు అని అంటే, వాడు మొదటి నుంచి సత్యమందు నిలబడిన వాడు కాడు, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. కాబట్టి అలాగూ అపవాది క్రియలన్నీ చేసే మానవులంతా కూడా ఎవరితో పోల్చబడ్డారు అని అంటే సర్పంతో పోల్చబడినట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం. లేదండి, లూకాసు వార్త 3:38లో ఆదాము దేవుని కుమారుడు అని రాయబడ్డది కదా, నేను దేవుని కుమారుడే కదా అని మనం అనుకోవచ్చు. మనమంతా ఒకప్పుడు సర్ప సంతానమే. ఎందుకు అలాగ సర్ప సంతానం అయ్యాము అని అంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 38-39 వచనాలు. 38-39. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టి సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది. చాలండి. గురుగులు మంచి పొలం ఏంటిదంట? లోకమంట. ఈ లోకములో గురుగులు గోధుమలు రెండు ఉన్నాయి. గోధుమలేమో దేవుడు రాజ్య సంబంధులు, గురుగులు ఎవరట? అపవాది సంబంధం. అయితే ఎట్లొచ్చింది అపవాది సంబంధం? ఈ గురుగులు ఎట్లొచ్చినాయి అంటే, వాటిని విత్తిన శత్రువు అపవాది. కాబట్టి అపవాది వచ్చి, సాతానుడు వచ్చి లోకంలో ఉన్న మనుషులందరినీ ఏం చేశాడు అంటే అలాగ విత్తాడు. వెంకటేశ్వర్లన్న బయట బాబు చూడు కింద ఆడుతూ ఉన్నాడు, మీరెవరు చూడలేదు, మీరందరూ నా వైపు చూడండి. కాబట్టి వాటిని విత్తిన వాడు ఎవరు అంటే శత్రువు, అపవాది. అందుకనే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథము 12:9. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదినియు సాతానునియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము సర్వలోకమును ఏం చేస్తున్నాడంట? ఆది సర్పము, మహాసర్పము ఏం చేస్తుంది? సర్వలోకమును మోసపుచ్చాడు. ఒక ఆయన అన్నాడు కదా, ఏమన్నాడు? లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులాయ్. అప్పుడు లోకంలో ఉన్న మనుషులందరినీ అపవాది ఏం చేశాడంటే మోసపుచ్చాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో హవ్వను గురించి రాయబడింది. కుయుక్తి చేత హవ్వను మోసపుచ్చాడు. కుయుక్తి చేత
హవ్వను మోసపుచ్చాడు అపవాది. హవ్వనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి నువ్వు నేను ఒకప్పుడు మనమంతా కూడా. తీతుకు రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. కొన్ని వచనాలు నేను చెప్పడం కంటే చదివితే చాలా బాగుంటుంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులను మోసపోయిన వారమును. మునుపు మనం కూడా ఎవరమంట? మోసపోయిన వారము. ఎవరు మోసం చేసింది? సర్వలోకమును మోసపుచ్చిన అపవాది ఘట సర్పము, ఆది సర్పము. ఆ సర్పము మనల్ని ఏం చేసిందంటే మనలందరినీ హవ్వను మోసపుచ్చినట్లుగా మనల్ని కూడా మోసపుచ్చుతూ వచ్చింది. కాబట్టి మోసపుచ్చిన కారణం చేత యోహాను సువార్త 8:44లో రాయబడినట్లు మనమంతా ఎవరమంట? అపవాది సంబంధులం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 38వ వచనంలో చెప్పినట్లుగా శత్రువు వాటిని విత్తి మనలందరినీ అపవాది సంబంధులుగా చేసుకున్నాడు. అందుకనే బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడాడు. ఏమన్నాడు? ఓ సర్ప సంతానమా. కాబట్టి ఒకప్పుడు ప్రభుని ఎరగక మునుపు మన జీవితాలన్నీ కూడా అపవాది ద్వారా మోసపుచ్చబడి మునుపు మనం కూడా మోసపోయిన వారం, దుష్టత్వం నందు కాలం గడుపుతున్న వారం. కాబట్టి అపవాది సంబంధులం మనం అంతా కూడా. అయితే ఇలాంటి అపవాది సంబంధులంగా ఉన్న మనకి ఏం రానై ఉంది అని అంటే ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పమును దేవుడు ఏం చేశాడు? శపించాడు. కాబట్టి ఆ శాపము ఇప్పుడు మన మీద కూడా ఉంది. అయితే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 4వ అధ్యాయం 4వ. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని. ధర్మశాస్త్రంలో లోబడిన వారిని విమోచించుడికై ధర్మశాస్త్రంలో లోబడిన వాడు ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఎందుకు పంపాడు? అక్కడే ఉంది కదా, మనము ఏం కావాలట? దత్తపుత్రులము కావాలని. దత్తపుత్రులు కాకపోతే ఏ పుత్రులం అవుతాము? సర్ప సంతానం అవుతాము. మనమంతా సర్ప సంతానము. అపవాది హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15 వచనం. గాలం వేసి మానవులందరినీ గుచ్చి అందరినీ గుచ్చి లాగున్నాడంట. అపవాది చేత మోసపోయాం లోకంలో. అందుకనే ఇప్పుడు మనం ఏం కావాలంటే సర్ప సంతానం కాకూడదు. ఇప్పుడు ఎవరి సంతానం కావాలా? దేవుని సంతానంగా. అందుకొరకు దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే 2025 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుడిగా వచ్చాడు. ఎందుకనంటే మనల్ని దత్తపుత్రుడిగా చేసుకోవడం కొరకు. ఇప్పుడు చదవండి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఎందరైతే తనని అందరూ స్వీకరించుదురో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయనని రక్షకుడిగా అంగీకరించారో వారంతా ఇప్పుడు ఎవరట? దేవుని కుమారుడు. ఇంతకు ముందు మనం ఎవరిని? అపవాది సంబంధులం, సర్ప సంతానం. ఒక యోహాను అన్నట్లే మనం కూడా అనుకోవచ్చు. అయితే అపవాది సంబంధులము, సర్ప సంతానము, సర్పానికి రావాల్సిన శాపం మన మీద ఉంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు అని అంటే ఆయన కుమారులుగా చేశాడు. ఎవరైతే ఆయన నామమునందు విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే ఆయన స్వంత రక్షకుడు అంగీకరిస్తారో వారంతా కూడా ఏమైపోయారట? దేవుని పిల్లలు అయిపోయారు. ఇది నిజంగా ఎంత గొప్ప భాగ్యము. అందుకని దేవుణ్ణి ఆరాధించారు. ప్రభువా, నీవు కనుక 2025 సంవత్సరాల క్రితం లోకానికి రాకపోతే నేను అపవాది చేత వారి సంతానంగానే పిలువబడుతూ దేవుడు అన్నాడు, రాజు అన్నాడు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారులారా. మత్తయి సువార్తలో కుడివైపు ఉన్న వారిని ఎడవైపు ఉన్న వారిని చూసి అన్నాడు. కుడివైపు ఉన్న వారిని చూసి ఏమన్నాడు? లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకే సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకోండి అని అన్నాడు. ఎడవైపు వారిని చూసి ఏమన్నాడు? శపించబడిన వారులారా, మీ కొరకే అగ్నిగంధకంతో మండు గుండం ఉంటుంది, శాపము అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన ఆ గుండ, దాంట్లోకి పోవడి అని. ఒకవేళ ప్రభు బిడ్డలు కాకపోయి ఉంటే నిశ్చయముగా అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడినటువంటి ఆ అగ్ని గంధకంలో మండే గుండానికి మనం పోయేవారుగా.
అయితే దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆయన కనికరించి అందులో నుంచి మనల్ని తప్పించి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. అందుకని దేవుని మనం ఆరాధించి ఆయన స్తుతించవలసిన వారంగా ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ 2:15. 2వ అధ్యాయం 15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. యోహానుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, ఈ మాట కూడా చదవండి. 3వ అధ్యాయము 8వ, యోహానుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఎందుకు యేసుప్రభువారు వచ్చాడు? ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే, మరణము ద్వారా వారిని నశింపజేయడం కొరకు, అపవాదిని ఆది మహాఘట సర్పమును నశింపజేయడం కొరకు, వారి చేతిలో నుంచి అపవాది కబంధ హస్తాల నుంచి మనల్ని విమోచించేందుకు కొరకు, ఎవరిని మృంగుదు వారి గర్జించు సింహం వలె భూమి మీద తిరుగుతూ కనబడి వారిని పట్టుకొని పోయిన వారి చేతిలో నుంచి మనల్ని విమోచించడం కొరకు, అపవాది క్రియలు లయపరచడం కొరకే దేవుడు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనం ఎరిగిన వారమై, ప్రభువా నీవు లోకానికి ఎందుకు వచ్చావో తెలియపరిచావు. ఎందుకు వచ్చావో అంటే, నేను వాస్తవంగా నీ కుమారుడే కానీ ఆదాము ద్వారా, రోమా 5:12 ఇట్లుండి ఒక మనుషుల ద్వారా లోకంలో పాపం వచ్చింది కదా, అలాగే ఆదాము ద్వారా నేను కూడా సర్ప సంతానం అయిపోయాను. సర్ప సంతానం అయిపోవడం ద్వారా అపవాదికి సిద్ధపరచబడిన నరకానికి నేను పాత్రుడిని. వారిని లయపరచడం కొరకు, వారి చేతిలో నుంచి నన్ను విమోచించడం కొరకు, సర్పం మీద శాపము నా మీద కూడా ఉంటే దాన్ని తొలగించడానికి మీరు వచ్చారు ఈ లోకానికి. మీ ప్రేమ ఎంతో గొప్పది, నన్ను విమోచించి విడిపించావు. ఎందుకంటే ఇంకేం కావాలి? మత్తయి సువార్త 16వ అధ్యాయం అన్నాడు, ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ఉపయోగం? కాబట్టి లోకం అంతటికంటే మన ఆత్మీయతో విలువైంది, అది దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఇది గొప్ప రక్షణ. ప్రభు ఇచ్చిన ఆ గొప్ప రక్షణను బట్టి మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించవలసిన వారంగా మనం. సరే, ఇప్పుడు రెండో విషయానికి ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లల కందువు చాలు. ఇప్పుడు స్త్రీ మీదకి ఏమొచ్చింది అని అంటే శాపం. ఇది రెండో శాపం. ఒకడేమో సర్పం మీదకి వచ్చిన శాపము. సర్పం మీదకి వచ్చింది సర్పం బోధిలో అని అనుకుంటే అది పొరపాటే. ఒకప్పుడు మనం కూడా మోసపోయాం. వాడు లోకమంతటిని మోసం చేశాడు. లోకం అంటే మట్టి కాదు, మనుషులందరినీ మోసం చేసి మనమంతా సర్ప సంతానం అయితే దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇక్కడ ఉన్న నువ్వు నేను ఎవరైనా సరే దేవుని కుమారులము కుమార్తెలమయ్యాం, ఆయన కుటుంబాలమయ్యాం. ఇది గొప్ప ఆశీర్వాదం. దీనికి ఇంకెవరు కూడా డబ్బు ఇచ్చినా లేకపోతే ఇంకోటి చేసినా వీడు విమోచించుకోలేదు, విడిపించుకోలేదు, కోరుకోలేదు. దేవుడు ఉచితంగా మనకి ఇచ్చాడు. రెండవది, ఇప్పుడు స్త్రీకి ఏమొచ్చిందట? మరి వేదనతో పిల్లలకు అందువు, నీ వేదన మిక్కిలి హెచ్చిస్తాను, వేదన వచ్చింది. ఇప్పుడు ఆమెకి ఏమొచ్చింది? రెండవదిగా శాపం. అంటే వాళ్ళు చేసిన మొట్టమొదటి అవిధేయతను బట్టి, దేవుడు వద్దు అన్నదాన్ని చేశారు కదా, ఆ అవిధేయతను బట్టి వారికి వచ్చిన శాపం ఏంటంటే, ఇప్పుడు స్త్రీ మీదకి వచ్చిన శాపం ఏంటంటే వేదన అనేది మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చదవండి. 8-9 కలిసిపోయి ఉన్నాయి. 8 నుండి చదవండి. అయితే వేదములు పుట్టించి సత్యములకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు ప్రార్థనను వచ్చును. దుష్కారం చేయగల మనుషులకి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. కాబట్టి ఇందులో భేదం లేదు. మార్కు సువార్త, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23, ఏ భేదం లేదు. గ్రీసు దేశస్థుడని భేదం లేదు, లేకపోతే అమెరికా వాడని భేదం లేదు, ఇండియా వాడని భేదం
మరి ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏంటంట, శ్రమయు వేదనయు కలుగును. అందరికీ వేదనే, లోకంలో ఉన్న మనుషులందరికీ. ఎట్లొచ్చింది వేదన అంటే ఆ స్త్రీకి వచ్చినటువంటి శాపం. కాబట్టి ఈ వేదన మరి ఏ దేశస్థులైనా, ఏ ప్రాంతం వాసైనా, ఏ కులమైనా, ఏ తెగైనా, ఏ మతమైనా ఆవిడ అందరికీ శ్రమయు వేదన. యోబు రాసిన యోబు గ్రంథము 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథం 5:7 ఏమన్నాడు? నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. ఎందుకు పడుతున్నారంట మనుషులు? శ్రమ అనుభవం, వేదన కొరకే లోకంలో మనుషులందరూ పుడుతూ ఉన్నారు. వేదన కొరకు, శ్రమ కొరకే. ఎట్లొచ్చింది? వాస్తవం ఇది లేదు. ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఏది లేవు, కానీ మానవుడు చేసిన అవిధేయతను బట్టి శాపాలు వచ్చినాయి. రెండో శాపం ఏమిటి అని అంటే వేదన, శ్రమ. లోకాసు వార్త ఏంటో తెలుసా? ఈ వేదన అంటే చదువుకుంటే ఏదో యోబు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో మనుషులందరూ నిపురవలు ఎగిరినట్లు మనుషులందరూ శ్రమానుభవానికే పడుతున్నారు అని అంటే అది తేలిగ్గా ఉంది మనకి. ఆ తర్వాత మొదటి గ్రీసు దేశస్తునికి మరి వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు, అందరూ శ్రమ వేదనే ఉంటుంది అని అనగానే అదే మనకు అంత కష్టం అనిపించట్లా. ఏంటో తెలుసా ఈ వేదన? లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయము 28వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము. అక్కడ ఒక ధనవంతుడు చనిపోయి ఎన్ని 16వ అధ్యాయము 20 చదువు. కుమారుడా, నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించింది. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవైతే యాతన పడుచున్నావు. మరో స్థలం ఉంది ఇక్కడే 28, 16, 28 ఇప్పుడు చదవండి. ఇప్పుడు ఆ ధనవంతుడు మాట ఉంటాడు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుడిదే నా తండ్రి వారిని పంపవలనని. కాబట్టి వేదన అంటే ఏమిటి అని అంటే ధనవంతుడు చనిపోయి అక్కడ యాతన పడుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అయ్యా, భూలోకంలో నా అన్నదమ్ములు ఉన్నారు, నా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు ఉన్నారు, నేనంటే బాగా ఇష్టం వాళ్ళకి. అయితే నేను ఒక్కడే వచ్చే వాళ్ళు ఇంకా భూమి మీద ఉన్నారు, వారు కూడా ఈ వేదనకరమైన స్థలంకు రాకూడదు. కాబట్టి ఇది ఎట్లాంటి స్థలము అనంటే నా అనుభవంతో చెప్తున్నాను అంటే ఆయన అనలేదు, మరి అర్థం చేసుకోవచ్చు ఆ మాటలు. ధనవంతుని అనుభవం ఇది. ఏమిటి వేదన అంటే ఈ స్థలం ఎంతో వేదన. ఇక్కడ ఒక చుక్క మంచినీళ్ళు కూడా దొరకవు. ఇక్కడ అవిధేయులకు ఇది భద్రం చేయబడింది. నా లోకంలో నా ఇష్టం వచ్చినట్టుగా జీవించాను, నేను సుఖం అనుభవించా, దేవుని భయం లేకుండా జీవించాను. దేవుడు అంటే ఏంటోలే అనుకొని నా ఇష్టానుసారంగా నా కంటికి కనపడింది చేసి నా శరీరం కావాల్సింది నాకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించాను. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఈ వేదనకరమైన స్థలంలో ఇదెంతో భయంకరమైన వేదనకరమైన స్థలం. ఈ స్థలంలోనికి నేను రాకూడదు, మా వాళ్ళు రాకూడదు. అది ధనవంతుడి యొక్క ఆశ. వేదన అంటే స్త్రీతో అన్నాడు, నీ వేదన మిగిలి హెచ్చిస్తాను అనే శాపం ఉంది. అయితే ఈ వేదన ఎలాంటి వేదన అని అంటే ఇది ఎంతో భయంకరమైన వేదన. ఇది ఎవరు కూడా మనుషులు తాళలేని వేదన. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం. 15:24. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు నడుచుకొనును. క్రిందనున్న పాదాలను తప్పించుకొనవలెనని మరో చోట కీర్తనలో ఉంది. 84వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం.
చదవండి ఆ మాట కూడా. 84:48. 84 అధ్యాయము 14 వచనం ఇప్పుడు వస్తుంది. క్రిందనున్న పాతాళమును ఎవరు తప్పించుకోగలరు అనే మాట 80 ఎవరైనా తీసారా? సరే, మరొక చోట ఉంది ఆ మాట. కాబట్టి ఎవరు తప్పించుకోగలరు? పాతాళమును తప్పించుకోవడం నరుల వశములో లేదు అని మరొక చోట రాయబడి. కాబట్టి ఈ వేదనకరమైన స్థలమునకు వెళ్ళకుండా, ఆ వేదనకరమైన స్థలంలో ఉండకూడదని ఆ ధనవంతుని యొక్క ఉద్దేశం. అయితే ఈ వేదనకరమైన స్థలానికి మనం వెళ్లకుండా ఉండేందుకు వరకు యేసు ప్రభువు ప్రార్థన చేశాడు. లూకాసు సువార్త 22వ అధ్యాయము 44వ వచనం. లూకాసు సువార్త 22:44లో గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేశాడు. ఎట్లా చేశాడు? రండి. ఆయన వేదనపడి మనం పడాల్సిన వేదన, మనకు రావాల్సిన వేదన. అయితే యేసు ప్రభువు మానవుడు ఈ లోకానికి దిగి వచ్చి ఆయన వేదన పడి, కాబట్టి మన మీద ఉన్నటువంటి వేదనంతా తొలగించి వేశాడు. మనకు రావాల్సిన వేదనంతా ఆయనే భరించాడు సిలువలో. మన చేతులకు రావాల్సిన వేదన, బాధ, నొప్పి ఆయన చేతులకు పొందుకున్నాడు. కాబట్టి ఖాళీ స్థలాలకు పోయినా మన పాదాలకు రావాల్సిన శిక్ష, ఆ పాదాలకు నొప్పి రావాల్సిన ఆయన పాదాలకి ఆ వేదనంతా గురైతూ వచ్చింది. కాబట్టి ఆయన వేదన పడి మన వేదనంతటిని కూడా యేసు ప్రభువు ఏం చేశాడు అని అంటే తప్పించిన వాడుగా ఉన్నాడు. రెండవదిగా మన ప్రభువుని మనం ఆరాధించడానికి రెండవ కారణం ఏంటి అంటే మనకు రావాల్సిన వేదనంతటిని యేసు ప్రభువు ఆయన తప్పించాడు అని. ఇంకొక మాట చూడండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఆ చివరి వచనం 15వ వచనం. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. కాబట్టి నీ ప్రసవేదన మిక్కిలి హెచ్చిస్తాను అని స్త్రీని శపించి ఇప్పుడు శిశు ప్రసూతి ద్వారా, కాబట్టి ప్రభువారే శిశువుగా ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో అనేకమైన వేదనలు పొంది ఇప్పుడు మనుషులందరినీ కూడా దేవుడు ఏం చేశాడు అంటే ఆయన తప్పించి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనంలో సూర్యుడు ఉండడంట. అక్కడ ఏడుపైన దుఃఖమైన ఉండదు. ఇంకొక మాట ఉందాడ. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం చదవండి. 21:4. ప్రతి బాష్ప మీద తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఉండదు. వేదనైన ఉండని స్థలం దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. యోహాను సువార్త 14:6 వచనం. నేను మీ కొరకు స్థలం సిద్ధపరచా వెళ్ళి. అక్కడ ఏముంటదంటే అక్కడ మరణమైన, దుఃఖమైన, వేదనైన లేనటువంటి స్థలం. నేనుండే స్థలంలో మీరు ఉండలాగున. కాబట్టి ప్రభు ఉండే స్థలం ఎట్లాంటిదంటే వేదన లేని స్థలం. ఆ స్థలానికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళాలని, అక్కడ ఆయనతో పాటు సదాకాలం ఉండాలని దేవుడు ఇష్టపడి ఈ లోకంలో మనల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. నిజంగా మానవులంగా ఇది మన జీవితాల్లో ఎంతో గొప్ప ధన్యత. ప్రభా, నేను ఒకప్పుడు మోసపోయి అపవాది సంబంధిని, నేను అపవాదికి రావాల్సిన శిక్ష నా మీద కూడా ఉంటే నన్ను మీ బిడ్డగా చేసుకున్నారు. ఇప్పుడు నేను అపవాది కుమారుడు కాను, మీ బిడ్డను, మీ కుమారుడు, మీ కుమార్తెను. నన్ను తప్పించావు. అపవాదికి లయపరచడానికే వచ్చారు మీరు. రెండవది, అవచేసిన ఆ యొక్క అతిక్రమాన్ని బట్టి వేదన వస్తే ఆ వేదనతో భయంకరమైనదిగా నా మీద ఉంది. అదే నరకము, అక్కడ దుఃఖము, ఏడ్పు, పండు కొరకడమే. దాని నుండి మీరు తప్పించారు. అందుకొరకు మీరు ఈ లోకంలో వేదన పొందారు. గెత్సెమనే తోటలో ఆ వేదన అంతా తొలగించి వేశారు. ఇది రెండవదిగా మనము కృతజ్ఞత కలిగి జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధించాల్సిన విషయం. సరే, మూడో విషయానికి వెళ్దాం రండి. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం.
ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. చాలు. నీ నిమిత్తము నేల ఏం చేయబడింది? శపించబడింది. హగ్గయి గ్రంథంలో ఒక చక్కటి మాట. హగ్గయి గ్రంథము రండి, 775వ పేజీ. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం చదవండి. 775వ పేజీ 11వ వచనం. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగు చేసి ధాన్యము విషయములోను ద్రాక్షారసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్త విషయములోను మనుషుల విషయములోను పశువుల విషయములోను చేతి పనులన్నిటి విషయములోను క్షామము పుట్టించి ఉన్నాను. ఇప్పుడు నీ నిమిత్తము నేల ఏం చేయబడింది? శపించబడ్డది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను అనావృష్టి కలుగు చేసి, కాబట్టి ద్రాక్షరసము, ఆహారము, మరి భూమి, వీటన్నిటిని ఏం చేశాను? నేను క్షామము పుట్టించి ఉన్నాను. ఇదే హగ్గయి గ్రంథం 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 16-17 వచనాలు కూడా చదవండి. 16-17. నాట నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. తీసుకునవలనని 50 కొలల తొట్టి ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకును. తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటిని నేను నాశనం చేసి ఉన్నాను. అయినను మీలో ఒక్కడును తిరిగి నా యొద్దకు రాలేదు. కాబట్టి ఒకడంట 20 కుప్పలు కంకులు వేస్తే 10 కుప్పలంత ధాన్యమే వస్తా ఉంది. అందుకని అంటారు మనోళ్ళు అంటారు, ఎంత చేసినా కూడా అన్న చిల్లి సంచులో వేసినట్టుగానే ఉంటుంది. అది ఎంతన్నా చేయనండి, ఏమన్నా చేయనండి, ఏమైపోతుంది? 20 కుప్పలు కంకులు తెస్తే 10 కుప్పల ధాన్యమే. కాబట్టి ఏ కారణం అంటే నేను వారి ఆ క్షామము పుట్టిస్తున్నాను. అయితే ఇదే 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఆ చివరి మాట, అయినను మీలో ఒక్కడును తిరిగి నా యొద్దకు రాలేదు. ఇంత జరిగినా కూడా ఏం చేస్తున్నాడంట? ఒక్కడు కూడా తిరిగిన వాడుగా. ఈనాడు లోకములో అనావృష్టి ఉంది, లోకములో సమృద్ధి లేదు, లోకములో కరువు ఉంది, లోకములో క్షామం ఉంది. ఎంత ప్రయాసపడినా కూడా మనం అంత స్వతంత్రించుకోలేని వారంగాను. ఎందుకనంటే నీ నిమిత్తం నేల శపించబడి, నేల శాపంలో ఉంది. ఆ శాపంలో మనం ఎంత చేసినా కూడా ఏ మాత్రం కూడా కూర్చుకోలేని వారంగా ఉన్నాం. అయినను ఒక్కడు కూడా తిరిగి వచ్చినోడు కాదండి. అరే ఎందుకు ఇంత జరుగుతుంది, ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పి ఆయన వైపు తిరిగినోడు ఒక్కడు కూడా లేడు. కీర్తనకారుడు 90వ అధ్యాయము 9వ వచనం. 90వ అధ్యాయము 9వ వచనం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయము. నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము. కాబట్టి మా దినాలన్నీ కూడా నీ ఉగ్రత భరిస్తూనే గడుపుతూ ఉన్నాం. నా లోకంలో చాలా మంది దేవుని అనావృష్టి, దేవుని క్షామము, దేవుని యొక్క శాపము కలిగిన వారై దేవుని దగ్గర తిరగక ఆదరణ కాలం గడిపే వారు చాలా మంది లేకపోతే ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి వచ్చి వారిని నేను ఎంత మాత్రం కూడా బయటకు. ఒకవేళ సింహం పిల్లలే ఆకలి కొంటే ఏమో కానీ సింహానికి పొదివే లేదు. రాజు అది అడవికి ఏ జంతువులైనా కొట్టేస్తుంది, ఏ జంతువులైనా వేటాడు. అట్లాంటిది దాని పిల్లలను ఆకలి కొంటే ఏమో కానీ నా దగ్గరకు వచ్చిన వారికి ఏ మేలు కూడా. అయితే ప్రభు అయినా కూడా లోకంలో ఎలాంటి వారు కావాలంటే అయినా కూడా ఆయన దగ్గరికి తిరిగిన వాళ్ళు కాదు. మా నిట్టూర్పులు విడిచుచు మా దినమంతా గడిపేసి, మా జీవితం అంతా గడుపు. ఎందుకు అని అంటే, ఎందుకు 20 కంకులు తెస్తే 10 కంకులే ధాన్యం మిగులుతా ఉంది. విస్తారంగా సంపాదించిన కొంచెమే సోదరి. కారణం ఏంటి అంటే దేవుని శాపం. రండి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం. వారి దినములన్నీ శ్రమకరములు, వారి పాటలు వ్యసనకరములు,
రాత్రి నేనును వారి మనసుకు నెమ్మది దొరకదు. ఇదియు కాబట్టి శ్రమకరములు, వారి పాటలన్నీ కూడా వ్యర్థమే, నెమ్మది దొరకదు, ఇదంతా కూడా వ్యర్థమే. అయితే ఇలాంటి శాపము మన మీద ఉంటే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు మన కొరకై ఆయన శాపమై రాయబడింది అన్నమాట. చదవండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. గలతీ 2:14. వారు సువార్త సత్యం చెప్పున క్రమముగా యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. కాబట్టి మన మీదకి రావాల్సిన శాపమంతటిని కూడా యేసు ప్రభువారు ఆయన శాపం పొంది మనల్ని ఏం చేస్తూ వచ్చాడట, ఆయన విడిపించి విమోచించినట్లుగా భాగంలో చూస్తాం. కాబట్టి మూడవదిగా మన ప్రభువును మనం ఆరాధించాల్సిన కారణం ఏంటి అని అంటే, మన మీదకి రావాల్సిన శాపమంతటిని కూడా ప్రభువారు తొలగించి వేశాడు. సర్పానికి ఒక శాపం ఉంటే సర్ప సంతానం కాకుండా ఆయన సంతానంగా చేసుకున్నాడు, మొదటి కారణం. రెండవది, స్త్రీ మీద వేదన అనే శాపం ఉంటే ఆ వేదన నరకాన్ని చూపిస్తూ ఉంటే దాని నుండి మనల్ని 7 దినాలను తప్పించాడు, ఇది రెండవది. మూడవది, అనావృష్టి, శ్రమ, వేదన, ప్రసంగిలో చదువుకున్నట్లు శ్రమకరములే నిప్పురవలేగినట్లు మనుషులు శ్రమార్భవంకే పుట్టుచూ ఉంటే, శ్రమే మన మీద ఉంటే దేవుడు ఆ శ్రమను కూడా మనల్ని తప్పించాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఉంది. 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చదవండి, 9వ వచనం. 4:9. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. వాడి శ్రమ ఉంది. ఆదాము అన్నాడు, నీ ముఖము చెమట గార్చి నీవు తింటావు, ఎందుకంటే నీ మీద నేల శపించబడ్డది, నువ్వు విస్తారంగా పనిచేసినా శ్రమే నీకు. కాబట్టి అయితే హెబ్రీ 4:9 ఏమన్నాడు, దేవుని ప్రజలకు ఏముందంట, విశ్రాంతి. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి. దేవుని ప్రజలకు ఇప్పుడు ఏముందంటే విశ్రాంతి ఉంది. దేవుని ప్రజలకు ఏముందనంటే ఆ శాపము, ఆ వేదనకరమైన శ్రమ ఇదంతా తొలగించబడ్డది. అయితే ఇప్పుడు ఏముంది, మనకు విశ్రాంతి ఉంది. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. లేవికాండము 23వ అధ్యాయం. లేవికాండము 23వ అధ్యాయము 3వ వచనం. 23:3. 6 దినములు పని చేయవలెను, వారము 7వ దినము విశ్రాంతి దినము. 6 దినములు పని చేయవలను, వారము 7వ దినము విశ్రాంతి దినము. అది పరిశుద్ధ సంఘపు దినము, అందులో మీరు ఏ పర్యటన చేయకూడదు. మీ సమస్త నివాసమునందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. హెబ్రీ 4:9లో దేవుని ప్రజలకు ఏముందంట, విశ్రాంతి ఉంది. ఎట్లొచ్చింది విశ్రాంతి అంటే, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు ప్రభు మత్తయి సువార్తలో. ఈనాడు మనం ఆయన దగ్గరికి వచ్చాం, ఇప్పుడు మన మీద విశ్రాంతి ఉంది, ఇప్పుడు శాపం లేదు. వాస్తవంగా భూమి మీద శాపమే ఉంది. శాపం అంటే ఏంటో కాదు, విస్తారంగా పనిచేసినా, విస్తారమైన ఏం చేసినా ఎంతవరకు అంతవరకే ఉంటే అది శాపము. అయితే దేవుని ప్రజలకు ఏముందంటే విశ్రాంతి నిలిచి ఉంది. అయితే ఈ విశ్రాంతి పొందిన మనము ఏం చేయాలంట, 6 దినాలు ప్రయాసపడు, 6 దినాలు కష్టపడు, 6 దినాలు శ్రమపడు. అయితే 7వ దినం ఏంటంట, విశ్రాంతి దినం. ఈ విశ్రాంతి దినమందు ఏం చేయాలి, యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయము 3వ వచనం. 46:3 చదువు. మరియు విశ్రాంతి దినముల్లోను అమావాస్యల్లోను దేశ జనులు కలుగగా నిలబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. ఈ విశ్రాంతి దినమందు ఏం చేయాలట, యెహోవాకు ఆరాధన చేయాలి. ఎందుకంటే ఇది దేవుని ప్రజలకు ఇవ్వబడినటువంటి విశ్రాంతి. మిగిలిన వారికి ఎవరికి లేదు ఈ విశ్రాంతి, నెమ్మది. మనుషులంతా శ్రమకే పుడుతూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలైన మనకు మాత్రం ఏమి ఇచ్చాడంటే విశ్రాంతిని ఇచ్చాడు.
ఈ విశ్రాంతి 6 దినాలు శ్రమపడము, 7వ దినం విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమందున దేవుని మందిరంలో దేవుని ప్రజలైన వారు ఏం చేయాలట? ఆరాధన చేయవలసిన వారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13వ వచనం. 58:13. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీ ఊరుకుంటున్న ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల చేయక వ్యాపారం చేయకు లోకవార్తలు చెప్పుకొనుకు ఉండిన ఎడల యెహోవా యందు ఆనందిస్తావు. దేశం ఇంకా ఉన్న స్థలం నిన్ను ఎక్కిస్తాను. నీ తండ్రిని యాకోబు శాసనం అనుభవం దీవించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు. వాస్తవంగా భూమి మీద శాపం ఉంది, నేల శాపం ఉంది. ఈ శాపాన్ని బట్టి వాడు విస్తారంగా పనిచేసిన కొంత మాత్రమే తెచ్చుకుంటూ ఉన్నాడు. ఎందుకనంటే ఇది శాపం. అయితే దేవుడు అంటున్నాడు, నీవు విశ్రాంతి దినమున ఘనముగా ఎంచితే, అది మనోహరమైనదిగా ఎంచితే, దేవుని సన్నిధిని, దేవుని మందిరమును, దేవుని విశ్రాంతి దినమును నీవు ఘనముగా ఆచరిస్తే నువ్వు ఎట్లా ఉంటావు? నీవు యెహోవా యందు ఆనందిస్తావు. ఉన్నతమైన స్థలం మీద నేను ఎక్కిస్తాను. భూమి మీద ఉన్న శాపమంతా నీ మీదకి రాదు అని ఆ మాటగా అనలేదు, కానీ దాని ఉద్దేశం అదే. కాబట్టి దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఎప్పుడు అనంటే ఆయనను ఘనంగా ఎంచినప్పుడు. లోక వార్తలు చెప్పుకోకూడదంట విశ్రాంతి దినమందు కూడా. పని కూడా ఏది చేయకూడదంట. లేవి కాండములో 6 దినాలు పని చేయాలి. 7వ దినము వారం 7వ దినమున దాన్ని నువ్వు ఘనంగా ఎంచితే, ఆ ఆదివారం దినాన్ని నువ్వు ఘనంగా ఎంచి దేవుని కొరకు భయపడి దేవుని సన్నిధిని గడిపితే నేల శపించబడ్డది కదా నీ నిమిత్తం. ఇప్పుడు ఆ శాపం అంతా తొలగించబడి నువ్వు ఉన్నతమైన స్థలానికి ఎక్కించబడతావు, నీవు ఘనంగా ఉంచబడతావు. కాబట్టి ఈ 3 రకాల శాపాలు. ఇంకొకటి ఉంది, నీవు మన్నైపోతావు అని ఆదాము అన్నాడు. సరే, ఇప్పుడు అది కాదులే కానీ. కాబట్టి 3 విధాల శాపాలు దేవుడు మన మీద నుండి తొలగించాడు. ఏమిటి అని అంటే, ఒకటి సర్పం మీద ఉన్నటువంటి శాపము. సర్పానికి కదండి, మనకు కాదులే అని అనుకోవచ్చు. మనం కూడా మోసపోయి సర్ప సంతానం అయిపోయాం. మనమంతా మోసపోయిన వాళ్ళమే లోకంలో. సర్ప సంతానం అయిపోతే ఇప్పుడు సర్పం మీద ఉన్న శాపం మన మీద కూడా వస్తుంది కదా, వారసత్వం. అయితే ప్రభు ఏం చేశాడు? ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఆయన బిడ్డలం, సర్ప సంతానం కాదు. దేవుని కుమారులం, దేవుని బిడ్డలం, దేవుని కుమార్తెలం. ఇది నిజంగా ఎంతో గొప్ప భాగ్యం. మనం ఆయన కుమారులుగా చేయడం కొరకు, అపవాదిని లయపరచడం కొరకు యేసు ప్రభువారు కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మన వల్లే సామాన్యమైన జీవితం జీవించి మన కొరకే ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారంతా దేవుని కుమారులు అయిపోయారు. ఒకవేళ ఈ లోక విషయంలో మనం దరిద్రులుగా ఉండవచ్చు. యాకోబు రాసిన పత్రికలో రాయబడింది ఆ మాట. అయితే విశ్వాసమందు మనం ఎవరమంట? విశ్వాసమందు మనం ఎవరిని? యాకోబు రాసిన పత్రికలో మాట ఉంది కదా, 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. 2:5. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తాను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగాను ఉండుటకు దేవుడు. ఈ లోక విషయంలో మనం ఏం లేని వారుగా ఉండవచ్చు. అయితే విశ్వాసమందు మనం ఎవరమంట? ఎంత గొప్ప భాగ్యవంతులం. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. కాబట్టి లోకంలో దేవుని బిడ్డలకు ఉన్నటువంటి భాగ్యము ఎంతో గొప్పది. అంత భాగ్యవంతులుగా దేవుడు చేశాడు. అదేంటంటే భాగ్యవంతులు అంటే అందరికంటే నేను గొప్పవాడు కదా అని అంటాం. కానీ లోకంలో ఒకవేళ దరిద్రులుగా ఏమి లేని వారిగా ఉండవచ్చు, కానీ ఎవరికి లేని గొప్ప భాగ్యం. ఇందాక చదువుకున్నాం కదా, లాజరు ఏమన్నాడు? అయ్యా, మా కింద మా తమ్ముళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్కజల్లులు ఉన్నారు, వాళ్ళు ఈ వేదనకరమైన స్థలానికి రాకూడదు. అయితే అంతకుముందు ఏం జరిగింది? లాజరు అనే దరిద్రుడు ఒకడు ఉంటాడు. లాజరు అనే దరిద్రుడు ఈ ధనవంతుడు ఈ బల్ల మీద నుండి పొరపాటున రొట్టి కింద పడితే ఆ ముక్కు తిని బతికేవాడు. ఎంత దరిద్రుడే చూడండి, పని కూడా చేసుకోలేడు. పొరపాటున అసలు జారదు, మెతుకులు కింద పడతాయా? పడవ కదా, పడిన మళ్ళీ తీసి లోపల వేసుకుంటాగా. అవి పడితేనే తినడమే అతను బ్రతుకు. ఎంత దరిద్రుడో చూడండి. అది ఎక్కడున్నాడు తెలుసా?
అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. లోకంలో ఉన్న మనుషులందరికీ విశ్వాసులు తండ్రి అబ్రహాము గొప్పవాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు, దరిద్రుడు, ఏం లేనివాడు. తన విశ్వాసంలో భాగ్యవంతుడు, కాపాడుకున్నాడు, రక్షణ కాపాడు. లోకంలో ఏం లేవు, ఓ పేదరికంలో ఉన్నాడు, ఏం లేనివాడిగా గడిపాడు. అయినా కూడా విశ్వాసాన్ని చెదిరిపోయినవాడు కాదు. ఒక దినం వచ్చింది, ఆ దినాన ఈ డబ్బున్నోడేమో యాత్ర పడుతూ ఉన్నాడు వేదనకరమైన స్థలంలో. ఏమీ లేనివాడు, విశ్వాసమందు భాగ్యవంతుడు, యుగ యుగాలు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. కాబట్టి లోకంలో ఏం లేని వారు కావచ్చులే, కానీ మన విశ్వాసం అందు ఎవరమాట భాగ్యవంతులము. ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. ఇది మొదటి కారణం. రెండోది, వేదన అనేది వచ్చింది, శాపము. ఆ వేదనే భయంకరమైంది. పండ్లు కొరకడము ఏడుపే. పండ్లు కొరికితే ఎంతో కోపమో కదా. ఎవరైనా పడపడపడడం పళ్ళు కొరికితే అది తిట్టలేక కొట్టలేక ఏం చేయలేక పళ్ళు కొరుకుతారు. అది ఎంత బాధ అంటే అంత బాధ. ఆ స్థలంలో అంత వేదన ఉంటుందంట. ఆ వేదనకరమైన స్థలానికి నువ్వు నేను వెళ్లకుండా దేవుడు తప్పించాడు. దేవుడు మనల్ని తప్పించడం కొరకు ఈ లోకానికి మానవుడిగా వచ్చి మన కొరకు ఆయనే వేదన పడ్డాడు. దేశమైన తోటలో మనం పడాల్సిన వేదనంతా ఆయన భరించాడు. వాడు వచ్చి ముసుగేసి గుద్ది నేను కొట్టి దేవుడు చెప్పు చూద్దామని హేళన చేస్తే మౌనం దాల్చాడు. బొత్సు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లు, వలకు తేబడిన గొర్రె మౌనం దాల్చినట్లు మన కొరకే ఆయన మౌనం దాల్చాడు, వేదనంతా భరించాడు. తండ్రి వీరేం చేసిన వీరికి తెలియదు, వీళ్ళు క్షమించు అన్నాడే తప్ప దుర్మార్గులారా దుష్టులారా అని అన్నా. పేతురు కోపం వచ్చింది, కత్తి తీశాడు, ఆ మల్కొని వాడి చెవి నరికేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, పేతురు కత్తి పక్కన పెట్టు. నేను కనుక ఇప్పుడు కనుక దేవుడు వేడుకుంటే, నా తండ్రిని వేడుకుంటే లెక్కలేనంత సైన్యం వస్తుంది నాకు సపోర్ట్గా. కాదు లేదు, నేను నీకు రావాల్సిన వేదనంతా నేను భరించాలి, అందుకని ఈ లోకానికి వచ్చానని చెప్పి మౌనం దాల్చి ఈ గడ్డం పట్టుకుని లాగి ముఖం మీద ఉమ్మేస్తే మౌనంగా ఉంటాడు. ఎందుకనంటే ఆ వేదనకరమైన స్థలానికి నువ్వు నేను వెళ్ళకూడదని. అపవాది ద్వారా మోసపోయి వాడి చేతిలో గాలంలో కూర్చోబడి ఏడో పడుతున్న మనల్ని తప్పించేందుకు వరకు యేసు ప్రభువారు వేదనంతా భరించాడు. కాబట్టి ఇది రెండవ శాపం, దాని నుండి మనల్ని విడిపించాడు. మూడవది, జ్ఞాన శపించబడ్డది. తృప్తి లేదు, ఎంత చేసినా కూడా ఏమీ లేదు, విశ్రాంతి లేదు, శ్రమే. ఎంత చేసినా శ్రమే. అది భౌతికమైన ఆశీర్వాదం చెప్పట్లే, నేను భౌతికంగా వచ్చే రాబడి గురించి నేను మాట్లాడట్లేదు. శ్రమ కొరకే పుడుతూ ఉన్నాం. ఎందుకంటే నేల శపించబడ్డది. అయితే దేవుని ప్రజలకు ఏముందంట? విశ్రాంతి. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది. ఆ విశ్రాంతి దేవుడు మనకి ఇచ్చాడు. ఆ విశ్రాంతి దేవుని మందిరం. అందుకని అన్నాడు, విశ్రాంతి దినము నువ్వు ఘనంగా ఆచరిస్తే, విశ్రాంతి దినమును నీవు దేవుని మందిరమును, దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించి ఘనంగా ఎంచితే ఏం చేయబడతావు? నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు దేవుడు చెప్పాడు. కనుక దేవుడు అలాంటి గొప్ప అనుభవాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన ఆశీర్వాదాలు. ఇవన్నీ పొందుకున్నావు నువ్వు, నేను ఇక్కడ ఉన్నావు, ఎవరైనా సరే. ఈ ఆశీర్వాదాలు పొందుకున్న కారణం చేత ప్రభుని మనం స్తుతించి ఆరాధించి, దేవా నువ్వు చేసిన మేలు ఎంతో గొప్పది ప్రభా, వీటికి నేను ఏమి ఇవ్వగలను, ఏమి ఇవ్వాలి? ఒక ఆయన అన్నాడు మీకా గ్రంథంలో, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, బలమైన నా చేసిన పుత్రుని నీకిచ్చిన. తీరుతరుణం తెచ్చగలమా? ఏ విధము చేత నేను తన సహోదరుని విమోచించలేడు. ఆ రుణము ఎన్నిటికీ తీరక అట్లుండవలసిందే. కీర్తనల గ్రంథం 19:71 అక్కడ ఉందన్నమాట. కాబట్టి అది రుణం తీర్చే రుణం కాదు. ఇలాంటి గొప్ప మరి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకు దేవుడు ఇచ్చాడు. కనుక ప్రభువును ఆరాధించి ఆయన చేసిన మేలు ఉపకారాలను బట్టి, ప్రభా 3 విధాల శాపాలు నా మీద ఉంటే ఆ 3 విధాల శాపాలను తొలగించి నీవు నీ బిడ్డగా చేసుకున్నావు, నీ సొత్తుగా చేసుకున్నావు, అందుకని నీకు వందనాలని ప్రభువును స్తుతించవలసిన వారంగా ఉన్నాను. భూమి మీద నుంచి దేవుడు అలాంటి గొప్ప ఆధిక్యత ఆయన ప్రజగా మనల్ని ఎంచుకున్నాడు. కనుక ఈ యొక్క మధ్యాహ్న సమయంలో కృతజ్ఞత హృదయం కలిగిన వారమై సాగిలపడి
ప్రభువా అని ఆయన్ని ఆరాధించి స్తుతించే వారంగా దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయపడుగా. కొన్ని నిమిషాలు మరి వ్యక్తిగతంగా విన్న వాక్యమును ఆధారం చేసుకొని క్లుప్తంగా త్వరగా ఎక్కువ సమయం ఉండదు. గత వారం ఎవరైతే ఆరాధించలేకపోయారో వారు మొదటి సమయాన్ని తీసుకునండి. అలాగే క్లుప్తంగా త్వరగా ప్రభుని ఆరాధించాలి. ఒకరి తర్వాత ఒకరు ఆరాధించాలి.